నమస్తే, మీరు చూస్తున్నారు జనం సాక్షి. నా పేరు అలేఖ్య. గురుకులాల్లో జరిగే ఘటనల వెనక కుట్రకోణం ఉందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రమేయంతోనే దురదృష్టకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో పాచికూర, పురుగుల అన్నం పెట్టారని ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మంత్రి కొండా సురేఖ పలు అంశాలను ప్రస్తావించారు. సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. హాస్టల్లోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయిందని, బాధిత విద్యార్థినికి ప్రత్యేక వైద్య సదుపాయం కల్పించామని, అయినప్పటికీ దురదృష్టవశాత్తు చనిపోయిందని తెలిపారు. ఆమె మృతిపై రాజకీయాలు చేయడం తగదన్నారు. గత ప్రభుత్వ హయాంలో హాస్టల్లోని భోజనంలో పురుగులు వచ్చేవన్నారు. సంక్షేమ హాస్టల్లో సదుపాయాలు కొరవడినా బారాస ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో గురుకులాల కార్యదర్శిగా పనిచేశారని గుర్తు చేసిన మంత్రి తన అనుచరులనే సిబ్బందిగా నియమించుకున్నారని ఆరోపణలు చేశారు.